ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీరందరికీ కూడా బేసిక్ పే అనుగుణంగా గ్రాస్ శాలరీ ఎంత ఉండవచ్చు, అలాగే గ్రాస్ ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్స్ ఏదైతే మనకు ట్యాక్స్ సంబంధించి ఉంటుందో ఆ డిడక్షన్స్ తర్వాత ఎంత ఉంటుంది, న్యూ ట్యాక్స్ రెజిమ్ అంటే ట్యాక్స్ న్యూ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ ఎంత పడుతుంది, రిబేట్ ఎంత ఉంది, అలాగే మనకు ట్యాక్స్ న్యూ రెజిమ్ మైనస్ రిబేట్ కట్ చేస్తే మిగిలినటువంటి ట్యాక్స్, అలాగే సెస్ 4% ఉంటుంది. టోటల్ ట్యాక్స్ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా బేసిక్ పే 20,000 రూపాయల నుంచి కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ 27,500 వరకు కూడా ట్యాక్స్ లేదనే చెప్పచ్చు. న్యూ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ 0 కాబట్టి టోటల్ ట్యాక్స్ కూడా మనకు 0గా ఉంటుంది. అయితే రిబేట్ ఎవరికి వర్తిస్తుంది అంటే 27,500 వారి నుంచి అలాగే మనకు 72,810 వరకు కూడా రిబేట్ వలన మనకు ట్యాక్స్ అనేది 0గా మనకు వస్తుంది. ఇక్కడ 74,770 వారికి ట్యాక్స్ గమనించినట్లయితే టోటల్ ట్యాక్స్ 20,488 రూపాయలుగా పడుతుంది. అలాగే మనకు ఇక్కడ జనవరి ఇంక్రిమెంట్ వారికి సంబంధించి మాత్రమే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. 74,770 రూపాయల నుంచి మనకు ఎంత అంటే 1,74,790 బేసిక్ పే ఉన్న వారికి ట్యాక్స్ అనేది పడుతుంది. సో ఎవరెవరికి ఎంత ట్యాక్స్ పడుతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. బేసిక్ పే అలాగే టోటల్ గా మన బ్లూ కలర్ లో కనిపిస్తుంది, అది కంప్లీట్ టోటల్ ట్యాక్స్ మనం ఎస్టిమేషన్ చేసుకొని మనం ఈ మంత్ నుంచే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం పే చేయడం ద్వారా ఈ ట్యాక్స్ అనేది బడ్డీని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.